అనంతపురం జిల్లా గూగూడు గ్రామంలో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 11 రోజుల పాటు జరిగే కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. వైద్య సేవలు, 108 వాహనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్వామికి వచ్చే భక్తులకు సేవ చేసుకునే వీలుగా ఒక ఐడి కార్డు రూపొందించి సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే నాకు దగ్గర కావాలి, ఇక్కడే కావాలి. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతపరమాన్నిత్యం విశ్వం నారాయణ హరిం విశ్వవేవేదం గురుసాక్షితం శివవక్షితం నారాయణమజ్ఞేయం వ్యాక్తం నారాయణ శ్రితం అనంతమాం బ్రహ్మణస్వతం ఆనశృణ్వన్నోత విశ్వేద సాధన యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చం తాని తాని విదస్సంతవ దేవదే ప్రదశ నమస్కారం సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే నమః. ఓం రాజాదిరాజాయ ప్రశస్య శాగినే భవతి శతాయ పురుషతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ గూగూడు కుల్లాయి స్వామి వారి 102వ బ్రహ్మోత్సవం కార్యక్రమం ఏర్పాట్లు రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా క్షేత్రస్థాయి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని ఉంటే జిల్లా అధికారులు కూడా స్పాట్లో ఇన్స్పెక్షన్ చేయమని చెప్తూ డిపార్ట్మెంట్ వారీగా తీసుకోవాల్సిన చర్యల్ని చాలా క్షుణ్ణంగా రివ్యూ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం. ఇక్కడ చూస్తే దాదాపు 4 లక్షల మంది వస్తారు. ముఖ్యంగా 16-17 ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక మాస్ గ్యాదరింగ్ దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. సో కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మొత్తం ఈ ప్రాంతాన్ని ఒక సెక్టర్ వారీగా డివైడ్ చేస్తూ ప్రతి సెక్టర్లో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉంటూ ప్రజలకి అనుకూలంగా వారి యొక్క దర్శనం చేసుకుంటూ వెళ్ళాలని, మరియు ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని రకాల సౌలతులు మనం ఏం కల్పించవచ్చు, పార్కింగ్ ఉండొచ్చు, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఉంటే